రేపు ఆదివారము. అలానే శ్రవణ నక్షత్రం కూడా కార్తీక మాసంలో ఆదివారము శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు కోటి సోమవారాలతో సమానం. సహజంగా శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజుని కోటి సోమవారాలతో సమానంగా భావిస్తూ ఉంటాము. అందులోనూ రేపు ఆదివారం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది. మరి ఆదివారం శ్రవణ నక్షత్రం వచ్చినంత మాత్రాన సోమవారం ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. కానీ శ్రవణ నక్షత్రం అనేది ఏ వారం వచ్చినా సరే సోమవారంగానే భావిస్తూ ఉంటాము. అంతేకాదు కోటి సోమవారాలతో సమానంగా భావిస్తూ ఉంటాము. ఈ రోజున ఒక్క దీపం వెలిగించినా సరే కోటి దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ రోజున ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి పర్వదినాన ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఎనలేని సంపదను పొందుతామో, కోటీశ్వరులుగా మారిపోతామో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతేకాదు పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనుకునేవారు, ఆ ఈశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారాలి అనుకునేవారు రేపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. కోటి దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే రేపు ఆదివారంతో శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో కలిసి వచ్చింది. ఈ మాసంలో ఒక్క దానం చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అందులోనూ కోటి సోమవారాలలో రోజు ఒక్క దానం చేసిన కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే ఈరోజు ఏది చేసినా సరే అంటే పుణ్య నదుల్లో ఒక్కసారి స్నానం ఆచరించిన కోటిసార్లు స్నానం ఆచరించిన పుణ్య ఫలితం లభిస్తుంది. అంటే ఇలానే ₹1 దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే రేపు ఆదివారం అలానే కోటి సోమవారాలతో సమానమైనటువంటి రోజు. ఈ రోజున కార్తీక మాసంలో ఒక దానం చేయండి. అందులో అన్నదానం అయినా, వస్త్రదానం అయినా, డబ్బు దానం అయినా. అలానే రేపు ఉదయం నిద్ర లేవగానే మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసంలో ఏ పూజ చేసినా శివుని యొక్క అనుగ్రహం చాలా సులువుగా సునాయాసంగా పొందుతారు. అలానే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అన్నా కార్తీక మాసంలో పొందవచ్చు. ఈ మాసంలో చేసే చిన్న పూజ పరిహారం అయినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అయితే రేపు కోటి సోమవారాలు, శ్రవణ నక్షత్రం ఆదివారం కాబట్టి ఉదయం నిద్ర లేవగానే తలంటు శుభ్రంగా స్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించి పంచామృతాలతో అభిషేకం చేయించి బిల్వ దళాలతో అర్చించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే చాలు సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక కటిక దరిద్రుడు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా కోట్లు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమశివుని అనుగ్రహంతో సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో సుఖం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాదు ఎనలేని సంపద కూడా మూటగట్టుకున్నవారు అవుతారు. ఈ కార్తీక మాసంలో మారేడు చెట్టు కింద ఒక్క దీపం వెలిగించిన ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. రాగి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలానే రాగి ఆకుపై దీపం అనేది ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అయితే రేపు ఆదివారము శ్రవణ నక్షత్రము, అందులోనూ కార్తీక మాసము. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, దీపానికి ఎన్నో రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అందులోనూ సూర్యోదయానికంటే ముందే చేసే వాటికి మాత్రం మరింత ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అయితే రేపు ఈ కార్తీక మాసంలో వచ్చిన అత్యంత పవిత్రమైనటువంటి కోటి సోమవారాలు. అయితే రేపు శ్రవణ నక్షత్రం ఆదివారం కాబట్టి ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి చాలు. ఇక కోట్ల దీపాలు వెలిగించినంత పుణ్యాన్ని రేపు ఒక్కరోజే మూటగట్టుకుంటారు. ఆ ఆకు ఏమిటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం.
అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే రేపు కార్తీక మాసంలో వచ్చిన కోటి సోమవారాలతో సమానమైనటువంటి ఆదివారం రోజు కేవలం ఒక్క బిల్వదళాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ బిల్వదళాన్ని దుమ్ము వంటివి లేకుండా శుభ్రం చేసుకోండి. తరువాత ఆ బిల్వదళంపై ఒక్క దీపాన్ని అంటే 2 మట్టి ప్రమిదలను కలిపి పెట్టండి. ఒక్క ప్రమిదను ఎప్పుడు పెట్టకూడదు. అలా 2 మట్టి ప్రమిదలను తీసుకొని బిల్వదళంపై ఉంచండి. అలానే ఆ బిల్వదళం పైన 2 ప్రమిదలు ఉంచి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఆ ప్రమిదల్లో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి పరమశివుని ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా రేపు ఈ బిల్వదళంపై ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించిన దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చిన ఆదివారంతో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన కోటి సోమవారం రోజున ఈ దీపాన్ని పరమశివుని ముందు వెలిగించండి చాలు. సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం మూటగట్టుకున్నవారు అవుతారు. కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సకల ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వంటివి రాకుండా ఉంటాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. పరమశివుని అనుగ్రహంతో శనీశ్వరుని దుష్ప్రభావాలు, శని దోషాలు, జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుస్తారు. అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎంతటి కష్టం నుండైనా గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు. ఎంతటి తీరని కోరికనైనా ఇట్టే తీరుస్తాడు. ఎంతో అప్పు ఉన్నా సరే అప్పుల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో గొప్పది అని చెప్పుకోవచ్చు. ఎన్నో జన్మల పాపాలను తరిమివేయడానికి ఈ మాసం చాలా గొప్పది. ఎన్నో జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి కూడా ఈ మాసం చాలా గొప్పది అని చెప్పవచ్చు. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసానికి ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ప్రతిదినం పర్వదినమే. ఈ మాసంలో ఏ దైవాన్ని కొలిచినా సరే మంచి ఫలితం కలుగుతుంది. మామూలు రోజుల్లో కొలిచే పూజ కన్నా ఈ మాసంలో చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.